రాజశేఖరం సంయుక్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆమె అన్న సుదర్శనరావు, అతని తల్లిదండ్రులు అందరూ కూడా ముక్తసరిగా మాట్లాడారు. అంతకు ముందులా ఎవరూ కలివిడిగా మాట్లాడలేదు. రాజశేఖరం వాళ్లల్లో మార్పు ఏమిటో సరిగ్గా గ్రహించుకోలేకపోయాడు. సంయుక్త మాత్రం ఎప్పట్లాగే చిరునవ్వు నవ్వింది. కాని ఆ నవ్వులో కళ కాంతి లేదు. అందరూ ఎందుకు అలా ఉన్నారో రాజశేఖరం గ్రహించుకోలేదు. అందరూ ముక్తసరిగా ఉన్నా అతనికి మర్యాద చేయడంలో మాత్రం ఏమీ లోపం చేయలేదు. సుదర్శనరావుతో మెల్లగా చెప్పాడు. తల్లి ఇష్టపడలేదని, అలాని తను మాట తప్పనని సంయుక్తని పెళ్లి చేసుకుంటాను. మీరు ఒప్పుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువెళతానని అన్నాడు. అతను చిన్నగా నవ్వి, మా ఇష్టమే ఉంది. మా చెల్లి మీరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి అని చెప్పి అక్కడితో ఆ విషయం తప్పించేశాడు. రాజశేఖరం కూడా నవ్వి ఊరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి డాబా మీద సంయుక్త, రాజశేఖరం ఇద్దరూ కూర్చున్నారు. కొద్ది క్షణాల పాటు ఇద్దరూ మౌనమూర్తుల్లా కూర్చున్నారు. ఎవరికి ఏం మాట్లాడాలో తోచడం లేదు. రాజశేఖర్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. అతను మెల్లగా తన మనసులో మాట చెప్పేశాడు. తల్లి, ఇంట్లో మేనమామ ఎవరూ తమ పెళ్లి కొప్పుకోలేదని, తను మాత్రం మాట తప్పనని ఆమెను గుడిలో పెళ్లి చేసుకుంటానని చెప్పి, తల్లినైనా వదులుకుంటాను గాని నిన్ను మాత్రం వదులుకోలేను అని చెప్పగానే సంయుక్త బొమ్మలా అలా ఉండిపోయింది. ఆమె గుండెల్లో బాధ పువ్వెత్తున కెరటంలా లేచిపడింది. రాజశేఖరం తనకి దూరం అయిపోతాడు, తనకి ఏమీ కాడు అనుకుంటుంటే మనసు తట్టుకోలేకపోతుంది. పేలవంగా నవ్వింది. నవ్వడానికి శక్తి లేనట్టయింది. ఈ క్షణంలో తను ఎక్కడుంది? తను ఏమైపోతుంది? ఈ శరీరంలో ప్రాణం ఉందా లేదా అనిపించి తల గిరున తిరిగిపోతున్నట్టుగా ఉంది ఆమెకు. రాజశేఖరం ఆమె చేతిని చేతిలోకి తీసుకుని, ఏంటి అలా ఉన్నావు? మన పెళ్లి జరిగి తీరుతుంది. ఎవరూ ఏమనుకున్నా, ఎవరూ అడ్డుపడినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నిన్ను చూడకుండా నీకు దూరంగా ఉండలేను, నేను బ్రతకలేను అన్నాడు బాధపడుతూ. అతని కంఠస్వరం బరువుగా ధ్వనించింది. ఈసారి ఆమె ధైర్యంగా తలెత్తి చూసింది. ఆమె ముఖంలో బాధ లేదు. మనిషిలో అదో తరహా వచ్చింది. జీవితంలో పండిపోయినట్టు, మంచి చెడ్డల్ని, చేదు నిజాల్ని కాచి వడపోసినట్టు అదోలా నవ్వింది. ఆ నవ్వు హుందాగా ఏమాత్రం తొణక్కుండా ఉంది. నన్ను చూడకుండా మీరు ఉండలేరు కదూ అంది. ఉండలేను సంయుక్త అన్నాడు. నాకు దూరం అయ్యి మీరు బ్రతకలేరు అవునా అడిగింది. అవును అన్నట్టు తల ఊపాడు. ఆమె అదోలా నవ్వుతూ అంది. ఎంత స్వార్థపరులు మీరు! సంయుక్త ఆశ్చర్యపోతూ చూశాడు ఆమె వైపు. లేకపోతే ఏంటి? కన్నతల్లిని కాదని ప్రేమించిన అమ్మాయితో వచ్చేస్తారా? నా పరిచయం ఎన్ని సంవత్సరాలు చెప్పండి. ఈ మాత్రం పరిచయానికి నన్ను మీరు వదులుకోలేకపోతున్నారే, మరి కన్నతల్లి అంటూ ఆగిందామె. గుండెలు బరువెక్కిపోయాయి. సంయుక్త ఆపై అతనికి మాటలు రాలేదు. మీ సుసుఖం కోసం మీ కన్నతల్లిని వదులుకోవడానికి సిద్ధపడ్డారంటే అది మీ స్వార్థమనే చెప్పాలి. నేను మిమ్మల్ని చూడకుండా మీకు దూరంగా ఉండి బ్రతకలేను. ఈ నిజం మీకు తెలుసు. అయితే నాకు చదువు ఉంది. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. వైద్యుడిలో నిండా మునిగిపోయి గుండె ధైర్యం తెచ్చుకుని తట్టుకుని బ్రతకగలను. కానీ మీ అమ్మగారు భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉండి మీకోసం బ్రతికి మిమ్మల్ని పెంచి ఇంతవాణి చేశారు. ప్రతి స్త్రీమూర్తి మాతృమూర్తి కావడానికి ముందు చచ్చి బ్రతుకుతుంది. అది ఆ స్త్రీకి పునర్జన్మ అనే చెప్పాలి. ఒడిలో పసిపాపను పెట్టుకుని జరగబోయే రోజుల గురించి, పసిపాప భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటుంది. ఆ బిడ్డను ముద్దులాడుతున్నప్పుడు, గుండెలకు హత్తుకున్నప్పుడు కలిగిన అనుభూతి మాటలతో వర్ణించలేరు. మరి ఆ పసిబిడ్డ తిరిగి పెద్దయి తల్లిని ఎదిరిస్తే, ఆ తల్లినే అక్కర్లేదు అనుకుంటే, ప్రేమించిన వాళ్ల కోసం ఆ తల్లిని మరిచి వాళ్లతో వెళ్ళిపోతే తల్లి రుణం తీరేటప్పుడు ఆవిడకు సంతోషం ఏముంటుంది? ఇంత చేసిన కన్నతల్లికి ప్రతిగా పిల్లలిచ్చేదేమిటి? ఒక్క మాట, ఆ మాట ఎక్కుపెట్టిన బాణమా? ఆ బాణం ఆవిడ గుండెల్లోకి దిగిపోతే ఇక ఆవిడ బ్రతికి ప్రాణాలతో ఉంటుందా? ఇదా న్యాయం? ఇదేనా మీ చదువు? ఇదేనా మీ సంస్కారం? డాక్టర్గా ఇంకా పెద్ద పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాల్సిన మీరు ఒక ప్రేమించిన అమ్మాయి కోసం మీ కర్తవ్యాన్ని మీరు మరిచిపోయి మీ కన్నతల్లినే దూరం చేసుకుంటారా? మీరు దూరం అయితే ఈ పెద్ద వయసులో ఆవిడ తట్టుకోగలరా? మీరు అమ్మాని పిలవడానికి ఆవిడుంటారనుకుంటున్నారా? సంయుక్త
అన్నాడు బాధగా. మీరు పొరబడుతున్నారు. నాకంటే మీకు ఆవిడ ఎక్కువ అని గుర్తించండి. మనం ఎన్ని అనుకున్నాం నిజమే, కానీ మన పెళ్లి జరిగే అదృష్టం లేదు అంతే. చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధం, కలిసిన సంబంధం, మిమ్మల్ని ఆదుకొని ఎంతవరకు చూసినా ఆయన కూతుర్ని పెళ్లి చేసుకోవడమే న్యాయం. మీకిష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ తల్లిని సంతోషపెట్టడం కోసం మీరు ఒప్పుకు తీరాలి. ఆవిడ మాట వినాలి అంది అతనికి నచ్చజెప్తున్న ధోరణిలో. క్షమించు సంయుక్త, నేను ఆ పని మాత్రం చేయలేను. పార్వతిని నేను పెళ్లి చేసుకోలేను. నా నిర్ణయం మారదు. నువ్వు నా భార్యవు అన్నాడు ఆవేశంగా. ఆమె అదోలా వేదాంతిలా నవ్వింది. నా నిర్ణయం మారదు అంది. నీ నిర్ణయమా? అయోమయంగా చూశాడు, ఏంటి అన్నట్టు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డం లేదు. సంయుక్త బాధగా చూశాడు. 15 రోజుల క్రితం మీ మామయ్య గారు వచ్చి పరిస్థితి అంతా చెప్పి వెళ్లారు అంది. ఏంటి, మామయ్య ఇక్కడికి వచ్చి వెళ్ళాడా? నమ్మలేనట్టు అడిగాడు. అవును, పరిస్థితి చెప్పి, మీ మునితనం గురించి చెప్పి, మీ అమ్మగారి గురించి చెప్పారు. ఆవిడ మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. అతను మాట్లాడలేదు. నా నుంచి ఒకరు బాధపడ్డం నేను సహించలేను. పెద్దావిడ్ని కష్టపెట్టలేను అంది ఖచ్చితంగా చెప్పేస్తూ. సంయుక్త, నా గురించి నువ్వు ఆలోచించడం లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అన్నాడు బాధగా. ఆ మాట వినగానే కళ్ళనీళ్లు గిర్రం తిరిగాయి. మనసు కలుక్కుమంది. గుండెలు బరువెక్కిపోయాయి. ఒక్కసారిగా అతన్ని చుట్టేసి బౌరుమంటూ ఏకేయాలనిపిస్తోంది. తట్టుకునే శక్తిని కోల్పోతున్నట్టుగా అయిపోతుంది. అతనికి దూరంగా ఉండాలనుకునే మాటే భరించలేకపోతుంది. ఇక దూరంగా ఉండి బ్రతకగలదా? పై పంటితో కింది పెదవిని గట్టిగా నొక్కిపట్టి క్షణంసేపు బాధగా కళ్ళు మూసుకుంది. సంయుక్త ఆ పిలుపుకి తుళ్లిపడ్డట్టుగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. ఇప్పుడు మీరు అలాగే అనుకుంటారు. రోజులు గడిచే కొద్దీ మీ గుండెల్లో గాయం మెల్లగా మారుతుంది. జరిగిందంతా మర్చిపోయి ఒకసారి వెనుతిరిగి చూసుకుంటే మీరు నడిచొచ్చిన తోవ సరైందని మీరు అప్పుడు గుర్తిస్తారు. నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకోవద్దు. వాళ్ళని బాధ పెట్టద్దు. అందరి సంతోషమే మీ సంతోషంగా భావించండి అంది. ఆమె గుండె రాయి చేసుకుంటూ అతనికి నచ్చజెప్పసాగింది. సంయుక్త, నువ్వు ఎన్నైనా చెప్పు, నా మనసు మారదు. నా మనసు మారదు అంది. అంటే? అర్థం కానట్టుగా ప్రశ్నించాడు. మీరు మీ అమ్మగారి మాట విని పార్వతిని పెళ్లి చేసుకుంటారో లేదో నాకు అనవసరం. నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం లేదు. నా నిశ్చయం మారదు. సంయుక్త, బాగా ఆలోచించుకో. నా కోసం ఒక క్షణం ఆలోచించు అన్నాడు. మీరు ఎవరు? మీరు నాకేమవుతారని మీ గురించి నేను ఆలోచించాలి? దెబ్బతిన్నట్టు చూశాడు. ఆమెలో అదో రకమైన కఠినత్వం వచ్చేసింది. ఎంత చెప్పినా వినేటట్టు లేదు. నువ్వు చాలా మారిపోయావు సంయుక్త అన్నాడు బాధగా. ఒక తల్లి మనసు నన్ను మార్చేసిందండి అంది. అతను ఇంకేం మాట్లాడలేదు. సంయుక్త మనసు రాయిలా మారిపోయింది అని గ్రహించుకున్నాడు. మేనమామ మీద కోపం వచ్చింది. తనకి తెలియకుండా వచ్చి ఆమెను బ్రతిమాలి వెళ్ళాడు. అందుకే అందరూ అదోలా ఉన్నారు. తనకి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది ఆలోచిస్తుంటే. కాసేపు కూర్చుని సంయుక్త కిందకు వెళ్ళింది. సుదర్శనరావు వచ్చాడు మేడ మీదకు. అతనికి చెప్పాడు, ఈ పెళ్లికి మీ చెల్లెల్ని ఒప్పించమని. ఆమె కాదంటే తను బ్రతకలేనని చెప్పాడు. చెల్లెలి మొండితనం అతనికి తెలుసు. తల్లి తండ్రి కూడా ఏం మాట్లాడలేకపోయారు. రాజశేఖరం ఇక చేసేది లేక బాధతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజశేఖరం వెళ్ళిపోయాక సంయుక్తకి తల్లి తండ్రి అన్న వదిన ఎన్నో విధాలు చెప్పి చూశారు. అతని మనసు కష్టపెట్టవద్దని పెళ్లి చేసుకోమని. అతను మంచివాడు, ఇప్పుడు కబురు చేసినా వస్తాడు అని. సంయుక్త ఎవరు ఎన్ని చెప్పినా రాయిలా ఉండిపోయిందే కాని వాళ్ల మాట మాత్రం వినలేదు. సుదర్శనం విసిగిపోయాడు. వదినగారు సంయుక్తతో అంది, సంయుక్త, నా మాట విను. అతన్ని కాదనుకు. నువ్వలా బాధపడితే మేం చూడలేం. పడినట్టు జీవితాన్ని పాడు చేసుకోకు. అతన్ని పెళ్లి చేసుకో. నా మాట విను అందామె. సంయుక్త వినలేదు. ఒకరిని బాధపెట్టి నేను సుఖపడతానా వదినా? వాళ్ళక్కడ ఏడుస్తుంటే మాకు జయమవుతుందా అంది. పెళ్ళైపోతే వాళ్లే సర్దుకుంటారు. ఒక్కగానొక్క కొడుకుని ఆవిడ వదులుకుంటుందా? ఏమీ చేయలేక కొడుకు దగ్గరికే వస్తుంది అంది. కొడుకు దగ్గరకు ఆవిడొస్తుందో లేక కొడుకు తనకి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు అన్న వార్త చెవిన పడగానే ఆవిడ తట్టుకోలేక గుండెగిపోతే అప్పుడు మా మధ్యున్న ప్రేమ కరిగిపోతుంది. నా నుంచే తల్లిని పోగొట్టుకున్నాను అని ఆయన జీవితాంతం బాధపడతారు. ఇంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను అసహించుకుంటారు అంది. ఆమె మాట్లాడలేదు. ఇంకా ఆ విషయం మర్చిపోండి అంది సంయుక్త.
మరి నీ జీవితం? మరొక అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తావా? అడిగింది. నేనా? అదోలా చూసింది. అవును. ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? నువ్వు చెప్పింది నిజమే. ఆ కారణంతో నీ గుండె రాయి చేసుకుని అతనిని కాదని చెప్పావు. సరే, మరి నీ విషయం? నా విషయం చెప్పేది ఏముంది? ఆయన నా మెడలో మంగళసూత్రం అంటే కట్టలేదు, కానీ ఆయనే నా భర్త. స్త్రీకి ఒకసారే పెళ్ళవుతుంది, ఒకరే భర్త అవుతారు. ఆమెది ఒకటే మాట అంది సంయుక్త, తనలో తాను కుమిలిపోతూ. ఆమెకు ఆపై మరి మాటలు రాలేదు. గుండెలు బరువెక్కిపోయాయి దుఃఖంతో. ఆడపడుచు తలమీద చెయ్యి వేసి నిమిరింది. సంయుక్త, ఎవరో ఏదో అవుతారని నీ సుఖ సంతోషాల్ని బూడిద చేసుకుంటావా? నీ మనసు చంపుకుంటావా? నీ 100 ఏళ్ల జీవితాన్ని బలిపెడతావా? ఎవరికోసం? ఈ త్యాగానికి అర్థమేమిటి? వదినా అంటూ దుఃఖం ఆపుకోలేక బావురుమంటూ ఏడ్చేసింది. సంయుక్త, ఏంటిది? నువ్వెలా తట్టుకు నిలబడతావు? నా మాట విను అంది. వదినా, ఇంక నాకేం చెప్పొద్దు. ఇక నేను వినను. నా నిర్ణయం మారదు. కొవ్వొత్తి కాలిపోయి అందరికీ వెలుగు పంచిస్తుంది. నేను అంతే. నేను కాలిపోయినా, బూడిదైపోయినా, ఏమైపోయినా సరే నా నుంచి ఎవరూ బాధపడకూడదు. అంతే, అంతే నేను కోరుకునేది అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆ తర్వాత సంయుక్త మనిషి కాలేదు. ఆ రాత్రి ఒళ్ళు తెలియనంతగా జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం టైఫాయిడ్లోకి మార్చేసింది. అలా 3 నెలలు సంయుక్త మంచం దిగలేదు. తర్వాత మెల్లగా మనిషి కోలుకొని సంవత్సరం తర్వాత కానీ ఆమె మనిషి అయి తిరగలేదు. మెల్లగా రోజులు గడిచే కొద్దీ సంయుక్త తట్టుకునే శక్తి మెల్లమెల్లగా కూడదీసుకోసాగింది. రోజులు సంవత్సరాలు గడిచిపోసాగాయి. సంయుక్త హైదరాబాదులో డాక్టర్గా స్థిరపడిపోయింది. కూతురు అలా ఉండిపోయిందని తల్లి తండ్రి బెంగ పెట్టుకుని వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకలేదు. సుదర్శనరావు భార్యతో మరో ఊళ్ళో ఉంటున్నాడు ఉద్యోగరీత్యా. సంయుక్త ఒక్కరితే హైదరాబాద్లో ఉంటుంది. రాజశేఖరం గురించి 10 సంవత్సరాల వరకు తెలియలేదు ఎక్కడుంది. సుదర్శనానికి ఒకసారి కనిపించినట్టు తెలిసింది. పెళ్ళయిందని, కూతురని చెప్పినట్టు చెప్పాడు. హైదరాబాదు పనుండి 8 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు సంయుక్తని అనుకోకుండా కలవడం, ఇద్దరూ అసలు ఏం జరగనట్టే ఎంతో సంతోషంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. అప్పట్నుండి అతను ఆమెకు ఉత్తరాలు రాస్తుంటాడు. ఆమె జవాబులు ఇస్తుంటుంది. ఎప్పుడైనా పనుండి హైదరాబాద్ వస్తే సంయుక్తని కలుసుకోకుండా వెళ్ళడు. వచ్చి ఒక అరగంటో గంట ఉండి వెళ్ళిపోతాడు. అతను రాగానే సంయుక్త మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది. అతను వెళ్ళిపోగానే కుంగిపోతుంది. మనసంతా ఏంటో దిగులుగా, భయంగా అనిపిస్తుంది. జీవితం ఏమిటి? ఈ జీవితానికి అర్థమేమిటి? అలా ప్రశ్నించుకుంటూ రోజులు గడుపుతుంది. సంయుక్త జరిగిందంతా గుర్తు తెచ్చుకుని కళ్ళు తుడుచుకుంటూ చేతిలో ఫోటో వైపు పరీక్షగా ఇంకా ఇంకా అలాగే చూడసాగింది. ఫోటోలో రాజశేఖర్ నవ్వుతూ అందంగా హుందాగా ఉన్నాడు. అప్పటి ఆయన రూపానికి ఇప్పటి ఆయన రూపానికి ఎంత తేడా! సంయుక్త బరువుగా నిట్టూర్చింది. మనిషిలో పెద్ద తరహా వచ్చేసింది. చెంపలు కొద్దిగా నిరిశాయి. ఒళ్ళొచ్చింది. మనిషిలో ఇంకా హుందాతనం వచ్చింది. ఆయనకి ఒక్కరితే కూతురు తారాదేవట. మీ ఆడవాళ్ళందరూ బాగున్నారంటే నవ్వి ఊరుకుంటారు. మనిషిలో ఏదో మార్పు వచ్చింది అనుకోసాగింది. ఆయన గురించి తలపోస్తూ సుదీప్తి గురించి ఆలోచించసాగింది. దైవం చల్లగా చూస్తే ఆయనకి తను భార్య అయ్యేది. సుదీప్తి తనకి అల్లుడయ్యేవాడు. ఇప్పుడు వట్టి మేనల్లుడు మాత్రమే. సంయుక్త గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. యంత్రంలా సాగిపోతోంది జీవితం. ఉదయం లేవడం, హాస్పిటల్కి వెళ్ళడం, పేషెంట్ల మధ్య గడపడం, రోజంతా అలాగే గడిచిపోతుంది. ఇంటికొచ్చేసరికి రాత్రి 10 గంటలవుతుంది. ఒక్కోసారి 11, 12, 2 గంటలు కూడా అవుతుంది. వచ్చి ఒంటి మీద తెలివి లేకుండా నిద్రపోతుంది. ఆమె గురించి పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు, అన్నా వదినా తప్ప. వాళ్ళు ఆ ఊర్లో లేరు. ఇక ఎవరు చూస్తారు? ఒంటరి జీవితం గడుపుతోంది. మనశ్శాంతి లేక అశాంతితో రోజులు గడుపుతూ ఉంది. సుదీప్తి వస్తున్నాడు అంటే మనసుకి సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తోంది ఆమెకు. సంయుక్త ఆ రోజు హాస్పిటల్ నుండి ఇంటికి త్వరగా వచ్చేసింది. ఇంటికి రాగానే ఫోన్ రింగ్ అయింది. రిసీవర్ ఎత్తి, హలో, డాక్టర్ సంయుక్త స్పీకింగ్ అంది హుందాగా. సంయుక్త? అవతలి కంఠస్వరం ఆతృతగా అడిగింది. ఆ కంఠస్వరం వింటూనే వెంటనే గుర్తించేసింది. సంతోషంతో మీరా అంది. నేనే సంయుక్త అన్నారాయన. మీరెక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు అడిగింది. నేను ఈరోజే హైదరాబాద్ వచ్చాను అన్నారాయన.
మరి ఇంటికి రాలేదేం అడిగింది. వస్తే నువ్వు ఇంటి దగ్గర ఉంటావో లేదో అని ఫోన్ చేసి వద్దామని. ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చాను. ఎక్కడికి వెళ్ళను, ఇంటి దగ్గరే ఉంటాను. ఇప్పుడు వస్తున్నారా? వస్తాను. కారు పంపిస్తాను. మీరెక్కడ దిగారు? ఫ్రెండ్ ఇంట్లో దిగానీసారి కారు పంపించకు, నా ఫ్రెండు తన కారులో డ్రాప్ చేస్తానన్నాడు అంటూ చెప్పాడు. సంయుక్త ఆయన్ని త్వరగా రమ్మని చెప్పి రిసీవర్ పెట్టేసింది. ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక 6 నెలలుగా ఆయన హైదరాబాద్ రాలేదు. సుదీప్త్ ఫారెన్ నుండి వచ్చేస్తాడు అని తెలియడం, రాజశేఖరం గారు ఊరు రావడం ఆమెకు ఊపిరి తిరగనంత ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కాసాగింది. రాజశేఖరం గారు రావడంతో నవ్వుతూ ఎదురు వెళ్ళి లోపలికి తీసుకొచ్చింది. ఇద్దరూ హాల్లో కూర్చున్నారు. ఇన్ని రోజులకు చూసిన తర్వాత ఏం మాట్లాడాలో తోచడం లేదామెకు. మీ అమ్మాయి తార బాగుందా? ప్రశ్నించింది. కూతురు గురించి అడగ్గానే నవ్వారు. ఆ నవ్వులో నిజమైన సంతోషం లేదు. ప్రశ్నార్థకంగా చూసింది ఆయన వైపు. డాక్టర్ కూతురు డాక్టరే అవ్వాలని లేదుగా. చదివించాలని నాకెంత కోరికగా ఉన్నా వారికి చదువు అవ్వడం లేదు. వాళ్ళ అమ్మ నాయనమ్మ గారం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. మెట్రిక్ కూడా పాస్ అవ్వలేదు. ఎంట్రన్స్ రాయించి బిఏకి కట్టిస్తున్నాను. సంయుక్త మాట్లాడలేదు. తారని నీలా డాక్టర్ని చెయ్యాలని ఎంతో ఆశపడ్డాను అంటూ బరువుగా నిట్టూర్చారాయన. ఆయన ముఖంలో కళ తగ్గిపోయింది. సంయుక్తకి ఏం చెప్పాలో ఏంటో తోచలేదు. తేలిగ్గా నవ్వేసింది. మీరు చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తున్నారు. చిన్నతనం, చదువు మీద శ్రద్ధ లేదు. ఆ మాత్రానికే మీరిలా అయిపోతే ఎలా? చదువుతుంది అంది. అది కాదు సంయుక్త, మా ఇంటి విషయాలు నీకు పూర్తిగా తెలియవు. ఇప్పుడు ఆ విషయాలని గుర్తు తెచ్చుకుంటారు ఎందుకు? కాసేపు ఆ విషయాలన్నీ మర్చిపోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సుదీప్తు ఫారెన్ నుండి వచ్చేస్తున్నాడు ఈ నెలలో అంది నవ్వుతూ. ఎవరు? మన సుదీప్తు. సంతోషంగా చూశారు ఆమె వైపు. మన సుదీప్తు అన్న మాట ఆయన నోటి నుండి వినగానే చువ్వున తలెత్తి ఆయన ముఖంలోకి చూసింది. ఆయన కూడా అలాగే చూడసాగారు. ఒక్క క్షణం ఇద్దరూ ఒకరినొకరు పరీక్షగా రెప్పవేయకుండా చూసుకున్నారు. సంయుక్త, ఏంటలా వింతగా చూస్తున్నావు? నేను అండంలో ఏదైనా పొరపాటు దొర్లిందా? ఆహా, ఏం కాదు అంది తడబడుతూ. ఆయన నవ్వారు. నాకు తెలుసు నీ ఆలోచన అన్నారు. ఆమె సమాధానం ఇవ్వకుండా తల వంచుకుంది. సుదీప్తు నీ ఒక్కరితికే మేనలుడు కాదు, నాకు మేనలుడే. సంయుక్త తల భూమిలోకి కుంగిపోయినట్లయింది. జరిగింది ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటే శరీరంలో రక్తం నీరు మాదిరి అయిపోయి శక్తంతా పోతున్నట్టు అయ్యి గాలిలో దీపంలా శరీరంలో ప్రాణం రెపరెపలాడుతోంది. ఆమెకు భరించడానికి శక్తి చాలడం లేదు. సుదీప్తిని ఆయన ఎంత ప్రేమగా చూసేవారు. సుదీప్తిని చిన్నప్పుడు ఎత్తుకుని ముద్దులాడుతూ, వీడు మా నల్లుడు, వీడి కోసమైనా మనం త్వరగా పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కని వీడికిచ్చి పెళ్లి చేయాలి సుమా అని కొంటిగా అంటుంటే తను సిగ్గుపడిపోయేది. కనురెప్పలు బరువుగా కిందకు వాలిపోయేవి. కనులెత్తి ఆయన వైపు చూడాలన్నా చూడలేకపోయేది. ఆయన తన వైపు అలా చూసేవారు. ఆ రోజులు, ఆ మాటలు తలచుకుంటుంటే సంయుక్తకి గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. ఆ మాట అనడానికి తగనా నేను మీ అందరికీ అంత పరాయవాణ్ణైపోయినా అన్నారాయన బాధగా. అది కాదండి నా ఆలోచన. మీరింకా మాలో ఒక్కరిగానే ఉన్నారా? మమ్మల్ని వేరుగా చూడడం లేదా అని. లేదు సంయుక్త, నేనెప్పుడూ మీకు దూరం కాలేదు. మీరే నన్ను దూరం చేశారు బలవంతంగా. నీకు దూరమయ్యాక నేను ఎంత బాధపడ్డానో ఆ బాధ ఇప్పటికీ తలుచుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సంయుక్తకి దుఃఖంతో మాటలు రాలేదు. మౌనంగా లోపలికి వెళ్ళి కాఫీ పట్టుకొచ్చింది. ఆయన మౌనంగా ఆమె చేతిలో కాఫీ కప్పు అందుకున్నాడు. భోజనం చేసి వెళుదురుగాని ఉండండి అంది. భోజనం వద్దు, వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడేగా అన్నారు, మరిచిపోయారా? మీరు మాలో ఒక్కరు కాలేరా? మమ్మల్ని పరాయవాళ్లుగా చూస్తున్నారా? అడిగింది సూటిగా. సంయుక్త, ఆయన మాట్లాడలేనట్టుగా చూశాడు. ఆమె నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ ఆయన అన్నారు సంయుక్తతో, నువ్వు కూర్చో సంయుక్త, మీరు భోజనం చేశాక నేను చేస్తాను, మీకేం కావాలో వడ్డించి అంది ఆయనకు దగ్గరుండి వడ్డిస్తూ. ఆయనకు ఇంటి దగ్గర భార్య గుర్తుకొచ్చి అదోలా నవ్వుకున్నాడు. సంయుక్త కొసరి ఆప్యాయంగా వడ్డించడం చూసి రాజశేఖరం గారు భోజనం చేసి లేచి వెళ్ళి సింక్ దగ్గర చేయి కడుక్కుని అక్కడున్న టవల్తో చేయి తుడుచుకుంటూ ఆమె వైపు చూస్తూ అన్నారు. పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత కడుపు నిండా సంతృప్తిగా హాయిగా భోజనం చేశాను.
ఆ మాట వినగానే సంయుక్త ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఆయనకు ఇంట్లో మనశ్శాంతి లేదా? భార్య వలన సుఖం లేదా? ఎందుకలా మాట్లాడుతున్నారు? మనిషి అంతకుముందు నవ్వుతూ ఎంతో హుషారుగా ఉండేవారు. ఇప్పుడు ఆ హుషారు లేదు సరికదా, ముఖంలో ఏదో దిగులు కనిపిస్తోంది. మనిషిలో వయసుతో పాటు హుందాతనం, దర్జా, గంభీరత్వం వచ్చింది. ఆయన ముఖంలోకి పరీక్షగా, ఆ కళ్ళలోకి సూటిగా చూసింది. ఆయన బాధ చాలా జాలనిపిస్తోంది. సంయుక్తకి బాధగా అనిపించి కళ్ళనీళ్లు గిర్రుని తిరిగాయి. అంత మనిషి చిన్నపిల్లాళ్లా తన వైపే చూస్తుంటే దగ్గరగా వెళ్లి ఓదార్చి ఆయన తలని దగ్గరకు లాక్కుని గుండెలకు అదుముకుని మీకు నేనున్నాను అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. ఆ కోరికను బలవంతంగా అదుపులో పెట్టుకుని శిలాప్రతిమలా నిలబడిపోయింది. రాజశేఖరం గారు ఆమె వైపు పరీక్షగా చూశారు. సంయుక్త బంగారు బొమ్మలా ఉండేది. ఇప్పుడు తెల్లగా పాలిపోయి పిండి బొమ్మలా మారిపోయింది. ఆ కళ్ళల్లో కాంతి లేదు. అందమైన ఆమె కళ్ళు గాజు కళ్ళుల్లా ఉన్నాయి. కళ్ళ కింద నల్లని గీతల్లా వచ్చాయి. దానిమ్మ గింజ రంగులో ఉండే చిన్న పెదవులు ఎర్రగా అందంగా దిద్దినట్టుండేవి. ఇప్పుడు ఆ పెదవులు ఎండిపోయినట్టు అదోలా ఉన్నాయి. సంయుక్తలో ఇప్పుడు కూడా ఆ అందం ఉన్నా ఆ అందంలో కళ తగ్గిపోయింది. వయసుతో పాటు మనిషిలో హుందాతనం వచ్చేసింది. జుట్టు అక్కడక్కడా నెరిసింది. చిన్న ముడి చుట్టుకుంది. సంయుక్తని చూస్తూనే డాక్టర్ సంయుక్తగా చేతులు జోడించి నమస్కరించి గౌరవించాలన్న భావం కలుగుతుంది ఎవరికైనా. అంత శాంతంగా, అంత హుందాగా ఉంటుంది. ఎలా ఉన్న సంయుక్త ఎలా అయిపోయింది? ఆమె గుండెల్లో అంత బాధని మింగుకుని జీవిస్తుందా? రాజశేఖరం గారి గుండెల్లో బాధ తొలిచేస్తున్నట్లయింది. అప్రయత్నంగా చేతులు చాపి ఆమెను దగ్గరకు లాక్కుని గుండెలు కదుముకుని, సంయుక్త, నువ్వలా బాధపడి నీలో నువ్వే కుమిలిపోవద్దు. నీకు నేనున్నాను. నీకు దూరమైపోలేదు. పెళ్ళైన వాణ్ణని పరాయివాడిగా తలచొద్దు. నా గుండెల్లో నువ్వున్నావు. నీ మనసులో నేనున్నాను. ఇది నిజం. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నా భార్యవు, నేను నీ భర్తను. మన పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. 10 మంది పెద్దల ఎదురుగా పీటల మీద కూర్చుని చేసుకుంటేనే పెళ్లి కాదు. మనస్సాక్షిగా ఇరువురూ ఒకటైతేనే పెళ్లి. ఆ పెళ్లి మనకెప్పుడో జరిగిపోయింది. పార్వతితో జరిగిన పెళ్లి నాకు రెండో పెళ్లి. అది నా దృష్టిలో పెళ్ళే కాదు అని ఎంతగానో చెప్పాలనుకున్నాడు. కానీ ఒక్క మాట చెప్పలేకపోయాడు. ఒక్కడుగు ముందుకు వేయలేక మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరూ ఒకరివైపు ఒకరు మౌనంగా చూసుకుంటూ అదోలా నవ్వుకున్నారు. మనసులో మాట చెప్పుకోలేని బాధతో కూడింది ఆ నవ్వు. అనురాగాన్ని గొంతుక నులిమేసే నవ్వు. ఆ నవ్వు ప్రేమాభిమానాన్ని సమాధి చేసే నవ్వు. ఆ నవ్వు. రాజశేఖరం గారు మౌనంగా హాల్లోకి వెళ్ళిపోయారు. సంయుక్తకి భోజనం చెయ్యాలనిపించలేదు. మజ్జిగ తాగి భోజనం చేయకుండా హాల్లోకి వెళ్ళింది. ఆయన అడిగితే చేశానని అబద్ధం చెప్పేసింది. రాజశేఖరం గారు గ్రహించేశారు ఆమె అన్నం తినలేదని. ఆమెను దండించి అడిగే హక్కు లేదు. అందుకే మౌనంగా ఉండిపోయారు. ఇద్దరూ చాలాసేపు సుదీప్త్ గురించే మాట్లాడుకున్నారు. సుదీప్త్ ఫోటోలు ఆయనకి చూపించింది. చూసి చాలా సరదా పడ్డాడు. సుదీప్త్ హైదరాబాద్లోనే ఉంటాడని, తన హాస్పిటల్ అప్పజెప్పేస్తాను అని చెప్పింది. సుదీప్తికి డాక్టర్ చదువుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుందని, ఇద్దరూ హాస్పిటల్ చూసుకుంటుంటే తను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. రాజశేఖరం గారు మౌనంగా విన్నారు. కాసేపు కూర్చుని ఆయన వెళ్ళిపోయారు. వెళ్లే ముందు అప్రయత్నంగా అడిగేసింది, మళ్ళీ ఎప్పుడొస్తారు అంటూ. ఆయన చిన్నగా నవ్వి, సుదీప్త్ వచ్చాక ఉత్తరం రాయి, అప్పుడొస్తాను అన్నారు. సంయుక్త అలాగే అంటూ తల ఊపింది. ఆ రోజు సంయుక్త హాస్పిటల్కి వెళ్లలేదు. ఇల్లంతా మహా సందడిగా ఉంది. కారణం, సుదీప్త్ ఫారెన్ నుండి వచ్చేశాడు. సుదర్శనరావు గారు, సుశీలమ్మ కూడా ఈ ఊరే వచ్చేశారు కొడుకుని చూడ్డానికి. సంయుక్త ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా సంతోషంగా తిరగసాగింది. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక అందరూ తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. డాడీ, మీకేం తెచ్చానో చూసారా అంటూ సూట్ కేసు తెరచి ఒక సూట్కి క్లాత్ తీసిచ్చాడు. సిగరెట్ కేసు ఒకటిచ్చాడు. మమ్మీ, నీకేం తెచ్చానంటే అంటూ తల్లికి జ్యువెలరీ బాక్సు తీసిచ్చాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా తీసుకుంటూ, మీ ఆంటీకేం తీసుకురాలేదా అడిగారు ఇద్దరూ కొడుకుని. సంయుక్త చిన్నగా నవ్వింది. ఆంటీకి తీసుకురాకుండా మీ అందరికీ తీసుకువస్తాననుకున్నారా అన్నాడు. అబ్బా అంటూ నవ్వుకున్నారు సుదర్శనరావు దంపతులు. హాస్పిటల్కి కావలసిన సామాన్లేవో కొన్ని తీసుకొచ్చాడు. సంయుక్త కోసం మంచి మంచి ఖరీదైన ఫారెన్ సిల్క్ చీరలు చాలా తీసుకొచ్చాడు.
ఇన్ని చీరలు ఎందుకు తెచ్చావు అంది మేనలుడితో. ఎన్నున్నాయి? 2 డజన్ల చీరలేగా అన్నాడు. ఆమె నవ్వింది. మీ అమ్మకో అంది. మమ్మీ ఇలాంటి చీరలు కట్టదుగా, నువ్వైతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి చీరలు కట్టడానికి బాగుంటాయి అన్నాడు. ఆమెకు ఒక జ్యువెలరీ బాక్సు తీసిచ్చాడు. సంయుక్త అన్నీ సంతోషంగా గర్వంగా తీసుకుంది, తన మేనల్లుడు తన కోసం తీసుకొచ్చాడని. నీకే కాదు, అంకుల్కి కూడా తీసుకొచ్చాను అన్నాడు. సంయుక్త నవ్వుతున్నదల్లా అలా ఉండిపోయింది. వీడికి ఆయనంటే ఇంకా అభిమానం ఉందా? ఆమె కళ్ళు చెమగిల్లాయి. అంటే అంకుల్ ఈ మధ్య వచ్చారా? వచ్చారు అన్నట్టు తల ఊపింది. సుదర్శనరావు దంపతులు మౌనంగా ఉండిపోయారు. సంయుక్త చెప్పింది, మొన్నే వచ్చి వెళ్లారు, నువ్వు రాగానే ఉత్తరం రాయమని, వచ్చి నిన్ను చూస్తానని చెప్పి వెళ్లారు అంది. అలాగా అంటే వెంటనే ఉత్తరం రాయి, అంకుల్ని రమ్మని అన్నాడు ఉత్సాహంగా. ఆమె నవ్వింది మేనల్లుడి తొందరకు. సుదర్శనరావు గారు కల్పించుకుంటూ, ఉత్తరం ఎందుకు, ట్రంకాలు చేసి మాట్లాడండి, వెంటనే రమ్మని అన్నారు. సంయుక్త ఉత్సాహంగా చూసింది. ఆ మాట వినగానే సుదీప్ ఉండంటే అంకుల్కి ట్రంకాలు చేస్తాను, నెంబర్ ఎంత అడిగాడు. ఆమె చెప్పింది. సుదీప్త్ వైజాగ్కి ట్రంకాలు బుక్ చేశాడు. రాజశేఖరం గారు సుదీప్తికి చెప్పినట్టే 2 రోజుల్లో హైదరాబాద్ వచ్చారు. ఆయన రాగానే సంయుక్త సంతోషంతో పొంగిపోయింది. చెల్లెల ముఖంలో కనిపించిన కాంతి చూస్తూనే సుదర్శనరావు గారు చాలా సంతోషపడిపోయారు. చెల్లెలు ఎప్పుడూ అలా ఉండాలని ఆయన కోరిక. రాజశేఖరం గారంటే ఆ ఇంట్లో ఎవరికీ కోపం లేదు. ఆయన కావాలని సంయుక్తని మోసం చేయలేదు, పెళ్లి చేసుకోను అని అనలేదు. అర్థం లేని మూర్ఖత్వంతో సంయుక్తే ఆయన దూరం చేసుకుంది. ఆయన మేనమామొచ్చి బ్రతిమలాడ్డంతో తన మనసుని చంపేసుకుని ఆయనకు పార్వతితో పెళ్లి జరిగేట్టు చేసింది. ఆమె జీవితాన్ని ఆమె చేతులారా నాశనం చేసుకుంది. దీనికెవరూ బాధ్యులు కారు. సంయుక్త పెళ్లి చేసుకోకుండా ఆయన్నే భర్తగా భావించుకుని జీవితాన్ని భారంగా సాగిస్తోంది. రాజశేఖరం గారితో సుదర్శనరావు గారు, సుశీలమ్మ అందరూ సరదాగానే మాట్లాడారు. చాలా రోజుల తర్వాత అందరూ ఒకచోట కలుసుకున్నారు. రాజశేఖరం గారు కూడా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవసాగారు. సుదీప్త్ ఆయనతో చాలా చనువుగా మాట్లాడసాగాడు. ఇలా అంకుల్, అలా అంటూ అక్కడ విషయాలు చెబుతుంటే ఆయన కుతూహలంగా వినసాగారు. వాళ్ళిద్దరూ అంత చనువుగా మాట్లాడుకుంటుంటే సంయుక్త వారి వైపు ముచ్చటగా చూడసాగింది. సుదీప్త్ ఆయన కోసం తెచ్చిన సూట్కి క్లాత్ తీసిచ్చాడు. ఆయన పొంగిపోతూ తీసుకున్నారు. ఇదిగో మీకోసం కెమెరా కూడా తీసుకొచ్చాను అంటూ కెమెరా కూడా ఇచ్చాడు. ఇప్పుడు నాకు కెమెరా ఎందుకు, నేను ఎవరిని ఫోటోలు తీయాలి అన్నారు ఆయన చిన్నగా నవ్వుతూ. ఈ కెమెరాలో ఉన్న గొప్పతనం ఏంటంటే చెప్పనా అంటూ నవ్వాడు సుదీప్త్. ఏంటి కుతూహలంగా ప్రశ్నించారు. ఈ కెమెరాతో మీరు ఫోటో తీయించుకున్నారనుకోండి, మీరు మెడిసిన్ చదువుతున్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఫోటోలో ఉంటారు అన్నాడు. ఆ మాటకి అందరూ గొల్లు నవ్వేశారు. రాజశేఖరం గారు నవ్వుతూనే, ఇప్పుడు అలా లేనుగా, ఈ కెమెరాతో ఫోటో తీయించుకుంటేనే అలా ఉంటానా? ఇప్పుడు అలా లేనా? ఈ కెమెరాతో ఫోటో తీయించుకుంటేనే అలా ఉంటానా? నీ కళ్ళకి నేను ముసలివాళ్లా కనిపిస్తున్నానా అన్నారు. సంయుక్త వాళ్ళిద్దరి మాటలకి తన మనసులో బాధ మరిచిపోయి మనసారా నిండుగా నవ్వేసింది. ఆ రోజంతా రాజశేఖరం గారు, సుదీప్తి కలిసి ఇల్లంతా నవ్వుల సందడితో టాప్ లేపేశారు. రాజశేఖరం గారు ఆ రోజు రాత్రి అక్కడే వాళ్ళందరి బలవంతం మీద ఉండిపోయారు. మర్నాడు వైజాగ్ వెళ్ళిపోతుంటే అందరి ముఖాలు చిన్నబోయినట్టయ్యాయి. ఆయన వెళ్ళిపోయారు. సుదీప్తికి చిన్నతనమంతా గుర్తుకొచ్చింది. తన చిన్నప్పుడు ఆయన ఎంత బాగా చూసేవారు. ఎప్పుడూ మాల్లుడు అంటూనే ఉండేవారు. తన కోసం ఎప్పుడూ ఏవో చాక్లెట్లు గాని, బిస్కట్లు గాని, బొమ్మలు గాని, బట్టలు గాని ఏవో తీసుకురాకుండా ఎప్పుడూ వచ్చేవారు కాదు. ఆయన ఎంత మంచివారు. అంకుల్ని ఆంటీ పెళ్లి చేసుకునుంటే ఎంత బాగుండేది. ఆంటీ జీవితం అలా అయిపోయింది. ఆంటీ అంటే తనకెంతో ఇష్టం. ఎప్పుడూ ఎంతో గారంగా ప్రేమగా చూసేది. చిన్నప్పుడు తనకెన్నో కథలు చెప్పేది. ఎత్తుకుని జోకొట్టి నిద్రపుచ్చేది. తనని ఒడిలో పడుకోబెట్టుకుని తను చదువుకునేది. ఎంత అల్లరి చేసినా ఏమీ అనేది కాదు. ఆంటీ అంటే తనకెంతో ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే మమ్మీ కంటే ఆంటీయే ప్రాణం తనకి. ఆంటీ మనసు నొప్పించకుండా తను ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకునే ఫారెన్ నుండి వచ్చేశాడు. తల్లిదండ్రులతో తమ ఇంటికి వెళ్ళి ఒక వారం రోజుల్లో తిరిగొచ్చేసి ఆంటీ దగ్గర తనుంటాడు. హాస్పిటల్ తన్ని చూడమంటోంది. హాస్పిటల్ ఇంకా పెద్దది చెయ్యాలన్న ఆలోచన తనకే ఉంది. తనకి డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలనుంది.
పేరొచ్చాక పెళ్లి విషయం ఆలోచించాలి. అంతవరకు ఆ మాట రానివ్వకూడదు అనుకున్నాడు సుదీప్ మనసులో ఆలోచిస్తూ. సంయుక్తకి ఇప్పుడు మనసు కుదుటి పడినట్టయింది. మేనల్లుడు తన దగ్గరే ఉండిపోతాను అనడం ఆమెకు చాలా సంతోషంగా ఉంది.